పౌలు వారు వచ్చిన తర్వాత ఎలా తలకిందులు అయిపోయిందో చూద్దాం. 1వ అధ్యాయం తెస్సలోనికి రాసిన పత్రిక 2వ వచనం. విశ్వాసముతో కూడినటువంటి పని, ప్రేమతో కూడిన మీ ప్రయాసము, నిరీక్షణతో కూడినటువంటి ఓర్పు, దేవుని చేత ప్రేమింపబడినటువంటి మీ విషయమై ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఏలయనగా మీరు ఎవరంటండి? దేవుని చేత మీరు ఇప్పుడు, ఇది ఎప్పుడు రాశాడండి పత్రిక? అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం అప్పుడు రాయలేదు. ఇది అక్కడ అయిపోయిన తర్వాత సంవత్సరం తర్వాత రాశాడు. ఈ సంవత్సర కాలంలో వీరిలో ఏమొచ్చిందో తెలుసా? విశ్వాసముతో కూడిన పని వచ్చింది. అంటే ఏ పని చేస్తున్నారో ఆ పనిలో విశ్వాసము. మేము ఎలాంటి విశ్వాసం అండి? కొండలను సహితము మేము పెకిలించగలం అన్నటువంటి విశ్వాసం. విశ్వాసంతో కూడిన పని. ఇక్కడికి వచ్చామంటే ప్రభు సన్నిధికి వచ్చామంటే విశ్వాసంతో రావాలి. ఎలాంటి విశ్వాసం అండి? ఇది నాకు జరుగుతుంది, ఇది నా పట్ల నెరవేర్చబడుతుంది, ఇది నా జీవితంలో దేవుడు చేయగల సమర్థుడని విశ్వసించి రావాలి. అలాంటి విశ్వాసము సంవత్సరం లోపే తెస్సలోనికేలో వచ్చేసింది. రెండవది